డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం శ్రీం శ్రీం. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. విశ్వ దర్శనం జరగడం కొరకు, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందడం కొరకు, విశ్వ సంపదని ఆకర్షించడం కొరకు మీరు చేయని ప్రయత్నాలు లేవు, మీరు ఆచరించని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ లేవు. కొన్ని ఇయర్స్ నుంచి కావచ్చు, కొన్ని నెలల క్రితం నుండి కావచ్చు, లేదా వారం రోజుల క్రితం నుండి కావచ్చు, ఈ సబ్జెక్ట్ గురించి మీరు వింటున్నారు. మా మాటలు మీకు వినిపిస్తున్నాయి, మేము కనిపిస్తూ ఉన్నాము. విశ్వదర్శనం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, విజువలైజేషన్, యూనివర్స్, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం పవర్, సోల్, ఇవన్నీ మీరు వింటున్నారు. బట్ మేనిఫెస్టేషన్ జరగాలి అంటే మీరు దేని కొరకు సంకల్పిస్తున్నారో, దేనిని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో ఆ రోజు రావాలి అంటే, విశ్వదర్శనం జరగాలి అంటే 110% మీరు ఫాలో అవ్వాల్సిన, ఆచరించాల్సిన క్యారెక్టర్ అనుకోండి, యాటిట్యూడ్ అనుకోండి, వైఖరి అనుకోండి, దృక్పథం అనుకోండి, ఆలోచించే తీరు అనుకోండి, ఈ విధంగా ఉండాలి అని విశ్వం చెప్పిన వాక్కు. ఏంటి అది అన్నది నేను మీకు ఇప్పుడు రివ్యూల్ చేయబోతున్నాను. మనస వాచ కర్మన శ్రద్ధగా విని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక అనంత బ్రహ్మాండమే మీకు వచ్చి సహకరిస్తుంది అని చెప్పడంలో అనుమానమే లేదు. మీరందరికీ అర్హత ఉంది అనంత బ్రహ్మాండం యొక్క, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందడం కొరకు. మరి అది జరగాలి అంటే 110% ఇది మీరు మీ నిజ జీవితంలో ఆచరణలో పెట్టాల్సిన ముఖ్యమైన అంశం అని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఆ విశ్వం చెప్పిన వాక్కు ఏంటి అనగా, ఆల్వేస్ రిమెంబర్, నో వన్ హ్యాస్ ద రైట్ టు జడ్జ్ యూ. గుర్తు పెట్టుకోండి, ఏ వ్యక్తికి కూడా మిమ్మల్ని జడ్జ్ చేసే రైట్ లేదు, అర్హత లేదు. నువ్వు ఇది, నీ బ్రతుకింతే, ఇంతకు మించి నువ్వు ఎదగలేవు, నీ లైఫ్ ఇలా రాసి పెట్టుంది, నీ కర్మ, నీ తలరాత ఆల్రెడీ భగవంతుడు రాసేశాడు, నీకేది చేత కాదు, నువ్వు వింతే, బియాండ్ దట్ నువ్వు ఎదగలేవు, ఇది కాకపోతే నీకు వేరే లైఫే లేదు, వేరే అవకాశమే లేదు అని ఎవరూ మిమ్మల్ని వేలెత్తి ఒక మాట చెప్పడానికి ఏ వ్యక్తికి కూడా అర్హత లేదు అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇది ఒక్కటి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీరు ఎఫర్మేషన్స్ చేస్తున్నారు, మా విజువలైజేషన్ చేస్తున్నారు, మనీ మెడిటేషన్ చేస్తున్నారు, మీరు విని నేర్చుకున్న అన్ని టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు, కానీ మారాల, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాల, మైండ్ సెట్ ఈడ మారితే ఫినాన్షియల్ స్టేటస్ మారుతుంది, అన్నీ మారితే ఇచ్చట రిపేర్లు జరగాల. మీ లైఫ్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళాలి అన్నా, దరిద్రం స్టేజ్లో ఉండిపోవాలన్నా, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. సో ఇక్కడ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, అద్భుతంగా విశ్వం వివరించింది. ఆల్వేస్ రిమెంబర్, ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోండి, నీ బ్రతుకింతే అని డిసైడ్ చేయడానికి వేరే వ్యక్తికి ఎక్కడ అధికారం ఉందని నేను అడుగుతా ఉన్నా. యూనిక్ సోల్ మీది, అది గుర్తుపెట్టుకోండి. డివైన్ సోల్ మీది, సుప్రీం సోల్ మీది. ఈ భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ తీసుకోవడానికి ఒక ప్రాపర్ పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది, నిగూఢంగా ఒక రహస్యం ఉంది, ఒక కారణం ఉంది. ఏదో కన్నారు పేరెంట్స్, చదివిపించారు, చదువుకున్నాం, ఉద్యోగమో వ్యాపారం, రోటీ కపడా మకాన్, నడుస్తూ ఉంది జీవితం, పెళ్ళయింది, పిల్లలు, ఇంకా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పెళ్ళిళ్ళు, అది కాదు జీవితం. బియాండ్ దట్ ఏదో ఉంది. మీ శరీరం, ఇట్స్ నాట్ జస్ట్ స్కిన్ అండ్ ఫ్లష్ అండ్ బోన్. చెప్తున్నాను కదా, మీరు సుప్రీం సోల్, డివైన్ పవర్, మీరు దైవే మనుష్య రూపేణ అన్నారు, ఆ దైవత్వం మీలో ఉంది. మీరు ఈ భూమి అనే గ్రహం మీద జన్మ తీసుకున్నప్పుడే కొన్ని దైవ కళలతో, దైవం నుండి వచ్చిన ఒక శక్తితో, విశ్వం నుండి వచ్చిన శక్తితో మీరు జన్మ తీసుకున్నారు. మేల్లో డివైన్ మస్కులన్ ఎనర్జీ ఉంటుంది, ఫిమేల్ ఆడవాళ్ళలో డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఈ రెండు ఎనర్జీస్ కలిసిన చోటే ఒక జన్మనివ్వగలరు. అది స్పిరిచువల్ ఎనర్జీ, దైవత్వం. మీరు దైవ కళలతో, దైవ శక్తులతోనే జన్మ తీసుకున్నారు. మరి ఎదుటి వ్యక్తికి ఏం అర్హత ఉంది నీ బ్రతుకింతే అని చెప్పడానికి? నువ్వు వింతే, ఈ ఉద్యోగం కాకపోతే నీకు దిక్కే లేదు, ఈ వ్యాపారం కాకపోతే నీకు దిక్కే లేదు, నేను లేకపోతే నీకు లైఫే లేదు అని చెప్పడానికి
ఏ వ్యక్తికి కూడా అర్హత లేదు అని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. విశ్వదర్శనం జరగాలి అంటే ఈ పాయింట్ మీ మైండ్లో గుర్తుండాలి. ఎవరికి ఏ రైట్ లేదు మీ పరిస్థితుల్ని చూసి డిసైడ్ చేసి ఒక మాట అనడానికి లేదు. పరిస్థితులన్నీ ఒకే రోజు ఒకేలా ఉండవుగా. నిన్నటి రోజు వేరు, ఈ రోజు వేరు, రేపటి రోజు వేరు. పాస్ట్ గతం గత, బట్ ఈ రోజు మీ చేతిలో ఉంది. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీ చేతిలోనే ఉంది. ఎంత అద్భుతంగా చెప్పింది. బికాస్ నో వన్ రియల్లీ నోస్ వాట్ యు హ్యావ్ బీన్ త్రూ. మీరు జీవితంలో దేన్ని ఫేస్ చేస్తున్నారు, ఏ పరిస్థితుల కారణంగా ఈరోజు మీ జీవితం ఇలా ఉంది, ఇవన్నీ ఎవరికి తెలియదు కదా. మీ పాస్ట్ ఏంటి, మీ ప్రెజెంట్ ఏంటి, మీకు లైఫ్లో ఏమేం గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి, ఏమి ఆకలి ఉంది, మీకు ఎటువంటి సంకల్పాలు ఉన్నాయి, ఎటువంటి కోరికలు ఉన్నాయి అన్నది ఎవరికీ తెలియదు కదా. ఎన్నో మీరు ఫేస్ చేసి ఉంటారు కదా మీ జీవితంలో. మంచి చెడు ఎస్ఆర్ను తెలియకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయి మీకు. సంతోషంగా బ్రతికేరు కొన్నాళ్ళు. ఏదో ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ ఎదురవగాన అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కుయ్యో మొర్రో అని తల కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోకుండా డోర్స్ క్లోజ్ చేసుకొని బాధపడిన రోజులు ఉన్నాయి. ఏమి చేయాలో అర్థం కాక అన్ని పక్కన పెట్టి కాసేపు ప్రకృతిలోకి, నేచర్లోకి వెళ్ళి నడిచిన రోజులు ఉన్నాయి. ఒక లాంగ్ బ్రేక్ తీసుకుంటే బాగున్నా, ఎవరికి కనిపించకుండా కొన్నాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేద్దామన్న ఆలోచన మీకు రాలేదా? ఇన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నాను, 1 మార్క్ దగ్గర ఎందుకు ప్రతిసారి కోల్పోతా ఉన్నాను నేను ఎప్పుడు మీరు ఆలోచించలేదా? కెరియర్ కోసం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఎన్నోసార్లు అడుగులు వేసున్నారు, ఎన్నో ఛాలెంజెస్ వచ్చున్నాయి. మీ పాస్ట్ ఏంటి అనేది మీకు తప్ప, భగవంతుడికి తప్ప, విశ్వానికి తప్ప ఎవరికి తెలియదు. ఈవెన్ మీ పేరెంట్స్కి అయినా సరే, మీ క్లోజ్ ఫ్రెండ్స్కి అయినా సరే, మీ అక్క చెల్లి అన్న తమ్ముళ్ళకైనా సరే, మీ గురించి ఉన్నది ఉన్నట్టుగా మీకు తప్ప, మిమ్మల్ని నడిపించిన విశ్వశక్తికి, దైవశక్తికి తప్ప ఇంకా ఎవరికి తెలియదు మీ పాస్ట్. కాబట్టి ఎవరు ఏమి జడ్జి చేసినా, నీ బ్రతుకింతే అని ఏమి జడ్జి చేసినా తల వంచాల్సిన పరిస్థితి లేదు అని మీకు హెచ్చరిస్తున్నా. తల వంచితే దైవం యొక్క ఆశీర్వాదాలు రావు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు రావు. ధైర్యవంతుడికే ధనవంతులయ్యే అర్హత ఉందని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ పాస్ట్ ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు జడ్జి చేస్తారు, చెయ్యి వెత్తి జడ్జి చేస్తారు. బట్ పట్టించుకోకండి. ఎంత అద్భుతంగా చెప్పింది. దే మైట్ హ్యావ్ హియర్డ్ ద స్టోరీస్ బట్ దే డోంట్ ఫీల్ వాట్ యు ఫెల్ట్ ఇన్ యువర్ హార్ట్. మీ గురించి ఎన్నో స్టోరీస్ వినుంటారు. వీడు ఇలాంటోడ్రా, ఆడు అలాంటోడ్రా, తన్ని మోసం చేశాడు, వీడు ఇలాంటోడ్రా, ఇంట్లో వాళ్ళని మోసం చేశాడు, అది ఇది మీ గురించి వాళ్ళ స్టోరీస్ వింటున్నారు. బట్ మీ హార్ట్ ఏమి ఫీల్ అవుతుంది, మీ గుండె ఎటువంటి భావన కలిగి ఉంది, ఒక చైల్డ్ మైండ్ సెట్, ఒక చైల్డ్ బిహేవియర్ మీ ఇన్నర్లో ఉంది, అది మీకు తెలుసు. ఒక పరిస్థితి ఎంత బలహీనంగా మిమ్మల్ని మార్చేసిందో మీకు తెలుసు. అదే పరిస్థితి ఎంత బలవంతుడిగా మిమ్మల్ని మార్చిందో మీకు మాత్రమే తెలుసు, ఎదుటి వ్యక్తికి తెలీదు. సో ఈజీగా జడ్జ్ చేసేస్తారు, చల్ ఏముందిరా ఈడింతేరా అని. ఆడు ఎవడు మిమ్మల్ని డిసైడ్ చేయడానికి? హూ ద హెల్ హీ ఈజ్? ఎవరికి ఎటువంటి అర్హత లేదు మిమ్మల్ని జడ్జి చేయడానికి. ఎవరైనా అలా జడ్జి చేస్తే యూనివర్స్తో మాట్లాడండి, ఒక రక్షణ కవచం ఏర్పాటు చేస్తారు. రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వదు. రియాక్ట్ అన్నది నెగిటివ్, రెస్పాండ్ అవ్వండి. బట్ నిజంగా మీరు సఫర్ అవుతున్నారు, ఒక సమూహమే మీకు ఇబ్బంది పెడుతుంది, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే శక్తి విశ్వానికి, దైవానికి ఉంది. మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పాటు చేస్తుంది. సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కలిసి వచ్చినా మీ హెయిర్ టిప్ని కూడా టచ్ చేయలేం. అది గుర్తుపెట్టుకోండి. డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫర్ అదర్ పీపుల్. ఎదుటి వ్యక్తుల కొరకు నువ్వు మారొద్దు. ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కొరకు మారాలి. మార్పుకు అనుగుణంగా మారకపోతే మరగుజ్జుతో సమానం అని చెప్పాం. సిజీజీ, చేంజ్ గివ్స్ గ్రోత్. లైఫ్లో గ్రో అవ్వాలి అంటే చేంజ్ అవ్వాలి. కానీ ఒక వ్యక్తిని సాటిస్ఫైడ్ చేయడం కొరకు, ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయడం కొరకు నిన్ను నువ్వు మార్చుకోక నెగిటివ్ వేలో, ఒక సుప్రీం సోల్ నీది, మీకున్న ఎనర్జీస్, మీకున్న శక్తి మీరు తెలుసుకున్న రోజు మీరు ఎంత పవర్ఫుల్ అన్నది మీకు అర్థమవుతుంది. సో నో అబౌట్ యువర్ ఎనర్జీస్. మీ శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న దైవశక్తి గురించి, విశ్వశక్తి గురించి తెలుసుకోవాల్సిన సమయం ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ద రైట్ పీపుల్ విల్ లవ్ ద రియల్ యూ. రైట్ పీపుల్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడతారు, మీకు సహకరిస్తారు, మీకు అనుకూలంగా ఉంటారు. డబ్బు ఉంటే మీతో ఉండి, డబ్బు లేకపోతే మిమ్మల్ని పక్కన పెట్టేసి, మీ పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు నలుగురు మీతో ఉండి, మీ పరిస్థితులు బాగాలేనప్పుడు నలుగురు మీతో లేకపోతే, బట్ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఒక వ్యక్తి మీతో ఉంటారు. ఎవరుంటారో లేదో నాకు తెలియదు, కానీ విశ్వం మాత్రం ఉంటుంది అని మీకు ఒక గుర్తు చేస్తా ఉన్నా. విశ్వం మాత్రం ఉంటుంది. భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ తీసుకున్నాము అంటే మనకు మించిన అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు ఎవరూ లేరు. అన్నిటికంటే అద్భుతమైన జన్మ మనిషి జన్మ. దైవ స్వరూపం మనం.
అది గుర్తుపెట్టుకోండి. బీ యువర్ సెల్ఫ్ ఆల్వేజ్. నువ్వు నీలా బ్రతుకు, అథెంటిక్గా ఉండు, బీ రియల్ యూ. నువ్వు నీలా బ్రతుకు. ఎదుటి వ్యక్తి కోసం నెగిటివ్ వేలో మారదు. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుందంటే మారు, కానీ వాళ్ళని ప్లీజ్ చేసుకుంటూ, సారీలు చెప్పుకుంటూ, తల వంచుకుంటూ విశ్వం సహకరించదు. ఎన్నో ఎఫర్మేషన్స్ చేస్తారమ్మా, విజువలైజేషన్స్ చేస్తారు, మనీ మెడిటేషన్ చేస్తారు, మీరు నేర్చుకున్న మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ ఆచరణలో పెడతారమ్మా. బట్ విశ్వం యొక్క దర్శనం జరగాలి అంటే, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, గురువుల యొక్క గ్రేస్ మీ పైన ఉండాలి అంటే, ముక్కోటి దేవతల యొక్క చల్లని ఆశీర్వాదం మీ మీద ఉండాలంటే మీ మైండ్ సెట్ మారాలి. ఇదంతా మీ మైండ్ సెట్ ప్రిపరేషన్ గురించి. ఏదో నామకవాసి ఇది డిజైన్ చేయలేదు. దైవం సంకల్పిస్తే కానీ, విశ్వం ఆశీర్వదిస్తే కానీ ఇలాంటి పదాలు బయటికి రావు. దీని గురించే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇదే కన్క్లూజన్ శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. గో అండ్ చెక్ ఇట్ అవుట్. పవర్ఫుల్ స్టేట్మెంట్స్. యూనివర్స్ మీ అందరికీ చెప్తున్నా, విశ్వ వాక్ అని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. ఏం ఆపుతా ఉంది ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడానికి? మీకు ఇంతకు మించిన విశ్వజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మీకు? విశ్వ దర్శనం జరగాలి అంటే పాత నీరు వెళ్తేనే కొత్త నీరు వెళ్తుంది. మన మైండ్లో చాలా పాత నీరు ఉంది. నెగిటివ్, అసూయ, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఎవడో గొప్పోడు తెలిస్తే బాగుండు అనుకుంటాం. మన క్లోజ్ ఫ్రెండ్ గొప్పోడైతే చూడలేం. ఇలాంటి మైండ్ సెట్ని విడిచిపెట్టాలి విశ్వం దర్శనం జరగాలి అంటే. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? మీ గృహంలోకి అష్టైశ్వర్యాల్ని బ్రహ్మాండంగా ఆహ్వానిద్దాం అనుకుంటున్నారా? ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి చూద్దాం అనుకుంటున్నారా? ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని, సమృద్ధి, సంపూర్ణత్వమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారా? మీ కొరకు ఒక అద్భుతమైన ఫినోమినల్ లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అది కూడా విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క దీవెనలతో. అది దైవ కార్యం. మీరు నేను సంకల్పిస్తే జరగలే. విశ్వం సంకల్పించింది, దైవ సంకల్పం. ఎందుకు? మీ ఉన్నత కొరకు, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడం కొరకు తయారు చేసిన ప్రోగ్రామ్ని నేను అనుకుంటే జరగదు. దైవ సంకల్పం అది. అక్టోబర్ 6వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:38 వరకు ఉంటుంది ఆన్లైన్ జూమ్ కాల్. ఈ 7 రోజులు జరిగిన రికార్డింగ్స్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. ఇంటిల్ల పాది అటెండ్ అవ్వండి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? విశ్వదర్శనం జరగాల? ఈ 7 రోజులు జరిగే అద్భుతమైన సాధన మీ కొరకే. ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందా? ఇది యూనివర్సల్ సైన్. అనంత విశ్వం మీకు ఏదో సహకరిస్తుంది, ఏదో సంకేతాలు ఇస్తుంది. భగవంతుడు ఏదో మంచి వైపు దారి తీసుకొని వెళ్తున్నాడు. గ్రహించండి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. లైట్ తీసుకున్నారా? It's up to you. God bless you all. Universe blesses you all with the lavish abundance. Sarve jana sukhno bhavantu. Jai Hind, Jai Bharat. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం, త్వరలో కలుద్దాం.